20 రోజుల క్రితం. కానీ నన్ను నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ వారిచ్చారు, వద్దు 4 రోజులు ఓపిక పట్టండి, తర్వాత మాట్లాడదాం అన్నంత మీదకే నేను ఆగటం జరిగింది. నా మీద ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఖచ్చితంగా కాలమే అన్నిటికీ నిరూపిస్తుంది, అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది. నేను ధర్మాన్ని నమ్మిన వాడిని. 35 సంవత్సరాలు క్రమం తప్పకుండా మా నాన్నగారితో కలిసి నా చిన్న వయసు నుంచి, నా 12 సంవత్సరాల వయసు నుంచి నిన్న మొన్న మైలవరంలో శాసనసభ్యుడు అయిన దాకా ఆ భగవంతుడిని నమ్మి ధర్మో రక్షతి రక్షిత అని, సత్యమేవ జయితే అని చెప్పి నేను నమ్మిన వాటిని అనుసరించి నా జీవన విధానం కొనసాగుతూ ఉంది. ఈ కృష్ణప్రసాద్ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది తప్పితే కిందకుండే ప్రశ్నే లేదు. నేను ఎక్కడున్నా కూడా, ఎప్పుడున్నా కూడా మీవాడిగా నన్ను ఆదరించి గెలిపించి శాసనసభలో అడుగుపెట్టడానికి అవకాశం కల్పించిన నా మైలవరం నియోజకవర్గ ప్రజలకి మీ ఇంటికెళ్ళి చెప్పండి, మీ అన్నలు, మన వదినలు, అక్కలు, చెల్లెళ్ళు, మన కుటుంబ సభ్యులందరూ చాలా మంది ఇళ్ళ దగ్గర ఉండొచ్చు. మనం నమ్మిన మన కృష్ణప్రసాద్ మనకి ఎప్పటికీ అండగా ఉంటాడని, మనం నమ్మిన మన కృష్ణప్రసాద్ మన నియోజకవర్గ అభివృద్ధికి మనకు వెన్నంటి తోడించి ఉంటాడని చెప్పండి. ఎప్పటికీ ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అవాస్తవాలు చెప్పినా చివరి రోజుకి తప్పకుండా వసంత కృష్ణప్రసాదే మిగులుతాడు, వసంత కృష్ణప్రసాద్ మాటే మిగులుతుందని ఎందరో కుటుంబ సభ్యులు కృష్ణప్రసాద్ని మార్చి ఇంకొకళ్ళు ఇన్ఛార్జిగా పెట్టారన్న రోజు భోజనం చేయని వాళ్ళు ఉన్నారు, బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, కళ్ళబట్టి నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నా తరఫున, నా కుటుంబం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా మీ అందరి ఆశీస్సులతో 2018లో మొదటిసారి ఇదే గ్రౌండ్ లో మనం కూర్చున్న ప్రదేశంలోనే సమావేశం పెట్టి నియోజకవర్గంలో కార్యకలాపాలు ప్రారంభించాం. మళ్ళా ఈ రోజున 6 సంవత్సరాల కాలం తర్వాత మరొక్కసారి నా ఈ కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఈ రోజు మళ్ళొక్కసారి మీ అందరికీ భోజనం పెట్టి మంచి చెడు మాట్లాడుకొని ముందుకు సాగాలి అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా అక్కలకి, నా చెల్లెళ్ళకి, నా కుటుంబ సభ్యులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆ కుటుంబాలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ ఎన్టీఆర్.